ఎలుకలు చిన్నవిగా కనపడతాయి, కానీ కొంపని కూడా కొల్లేరు చేయకపోయినా కొంపని కూడా నాశనం చేస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే పోలిక మీకు సరిగ్గా అర్థమైనా కాకపోయినా, అంటే నేను సరిగ్గా చెప్పలేకపోయినా, ఒకరోజు మా ఊరిలో వెళ్తున్నప్పుడు ఒక రైతుగా చెప్పుకుంటున్న వ్యక్తి నా ముందు మాట్లాడుతూ వెళ్తున్నాడు వేరే అతనితో. అది ఏంటయ్యా అంటే, బ్యాంకులలో లోన్ తీసుకున్నప్పుడు అతనిని కమిషన్ కోసం పీడించుకు తింటాం, అలానే రెవెన్యూ అధికారులు కానీ అందరూ కలిసి అతన్ని ఎలా పీల్చిపిచ్చి చేశాడు అనేది. ఎంతో అమౌంట్ చెప్పాడు. ఆ అమౌంట్ మొత్తంలో పోగా అతనికి మిగిలేదు ఒక 20,000 లోన్ తీసుకుంటే, 1,00,000 లోన్ తీసుకుంటే. అయితే తర్వాత లోన్ కట్టమని నోటీసులు వచ్చినాయట. నోటీసులు వస్తే ఇదిగో ఎవరెవడైతే నా దగ్గర లంచం తీసుకున్నారు వాళ్ళందరికీ ఇవ్వండి నోటీసులు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను నేను అని చెప్తూ వెళ్తున్నాడు ముందు. ఇది నిజమా కాదా, కొంత ఎచ్చులు మారుతనం కూడా ఉంటుంది అవతలోడు ఏంటున్నాడంటే. ఇదా అనేది నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి నాకు బాగా గుర్తు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంది కదా, మున్సిపల్ కార్పొరేషన్. ఇందులో కాంట్రాక్టర్లకి, ఆ తెలుగు దినపత్రిక మీరు చదివితే అసలు అర్థం కాదులేండి ఆ న్యూస్. విషయం ఏంటంటే, కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించడం 2 సార్లు చెల్లించారట. అది ఎలా, కంప్యూటర్ ఆపరేటర్ బిల్లు పాస్ చేయటం, మిగతా వాళ్ళు సరే పాస్ అయింది కాబట్టి సంతకాలు చేసేయటం. సేమ్ మన కాన్ సిటీలోనే, మీకు ఒక వీడియో చేసే కాన్ సిటీ ఇంకా బెటర్. అలాగా ఒకడికే 2 బిల్లులు ఇచ్చారు. అంటే వాడు చెయ్యని పనికి కూడా పే చేస్తే కొంతమంది ఏం కంగారు పెట్టారు ఏంటిది అని. సరే ఏం జరిగిందంటే, ఇప్పుడు సంవత్సరం తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ రాధికా గుప్తా గారు మొత్తం తీయండి, ఎవరికి ఇలా ఎక్స్ట్రాగా పే చేశారు కాంట్రాక్టులు వాళ్ళ దగ్గర నుంచి వడ్డీతో సహా అదే చెల్లించండి అంటే 78 మంది కాంట్రాక్టర్ లైసెన్సులు రద్దు చేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ప్రాసెస్ బిగినాయి. ఈ రికవరీ ప్రాసెస్లో కాంట్రాక్టర్లు అప్పుడు మేము 10% కమిషన్ ఇచ్చాం, అది కూడా కక్కండి మాకు, అది మినహాయించండి అని అడుగుతున్నారట. పాపం బద్దలు అవ్వడం అంటే ఇదే. కడుపు మండింది కదా వీళ్ళకి, అడిగారనమాట. అసలు నిజానికి పనులు చేయించుకొని కాంట్రాక్టర్ల చేత బిల్లులు ఎందుకు ఎగ్గొట్టాలి, పెండింగ్లు ఎందుకు పెట్టాలి, మళ్ళీ వీళ్ళు సిఫార్సులు చేస్తే ఇస్తారా? మళ్ళీ ఆ పని అప్పచెప్పేటప్పుడు, కాంట్రాక్టర్కి అప్పచెప్పేటప్పుడుగా ఎంత కొంత కమిషన్ లేపే ఉంటారు ఈ అలవాటు ఉన్నవాళ్ళు. బిల్లుల చెల్లింపుకి, అసలు ఈ బిల్లుల చెల్లింపు ప్రక్రియే చాలా లోపభూయిస్తాం. అంటే లూప్ హోల్స్, నాకు బాగా అనారోగ్యంగా ఉంది, మా ఇంట్లో కుటుంబ ఖర్చులు ఉన్నాయి, ఇలా కారణం చెప్తే కాంట్రాక్టర్లకి వీళ్ళు బిల్లు వెంటనే ఇస్తారట, లేకపోతే తీరంట. చేసిన పనులకి ఎందుకు ఇవ్వరండి, ఎందుకు ఇవ్వరు అంటే, మేమందరం ఇలా పాపం తలా పిడికేళ్ళ పంచుకుంటాం కాబట్టి వాళ్ళకి ఆ నైతిక హక్కు ఉండదు అంటారు. తప్పు కదా అది. మీరు నిజాయితీగా ఉండండి, నిజాయితీగా పనులు అప్పగించండి, వాడు నిజాయితీగా చేయకపోతే చేసేటట్టు చేయండి, వాడి బిల్లు వాడికి ఇచ్చేసేయండి. జరగట్లా. జిహెచ్ఎంసీలు ఇప్పుడు బయటపడింది. మరి రెండోసారి బిల్లులు ఎలా ఇచ్చారంటారా? మొదటిసారి ఇయ్యని వాళ్ళకి ఫస్ట్ టైం బిల్లు అంటే ఒక బిల్లు చేసిన పనికి ఇచ్చి రెండవది కూడా వాళ్ళకే పే చేశారు. పే చేస్తే కంప్యూటర్ ఆపరేటర్ వాడి పేరు రాయకుండా, ఈ దినం అన్నీ రాసింది, వాడి పేరు రాయకుండా అతని దగ్గర కంగారుగా, ఏంటి మాకు రెండోసారి కూడా బిల్లు వచ్చిందంటే, మీకేమీ అవ్వదు, మీరు హాయిగా ఎంజాయ్ చేయండి అని మనోడు 10% తీసుకున్నాడంట. అంటే 1,00,000 వాడికి ఎక్స్ట్రాగా వేస్తే 10,000 వీడిని వచ్చాడు, 90,000 వాడి దగ్గర ఉన్నాయి. డబ్బులు కదా వెంటనే ఖర్చు అయిపోతుంది కదా. ఇప్పుడు రికవరీ అడుగుతుంటే మేమెందుకు ఇస్తాం, కొంతమంది ఏమో వడ్డీతో సహా చెల్లించాలంటే ఓకే అన్నారు. కొంతమంది ఏం చేశారు, ఆ కమిషన్ మాకు ఇవ్వండి కమిషన్, లైసెన్సులు కూడా మాకు క్యాన్సిల్ చేశారు కదా, ఇంకెందుకు ఊరుకుంటాం అన్నట్టు ఇచ్చారు. ఇది అసహ్యం అనిపించదా? మనం ఎంత నిజాయితీగా బతుకుతూ ఉంటాం. ఒక్క వస్తువు కొన్నామంటే మనం ట్యాక్స్ కట్టినట్టు. ఈ ట్యాక్సులు వసూలు చేసినవన్నీ కాంట్రాక్టర్లకి వేరే పనులు అప్పచెప్పినప్పుడు ఈ వసూలైన సొమ్ముతో వాడి దగ్గర వీళ్ళు కమిషన్ తీసుకుంటారా? మళ్ళీ వాడికి బిల్లు ఇవ్వడానికి కమిషన్ ఇవ్వాలా? ఏంటిది? నాకు అది గుర్తొచ్చిందని. మరి ఇప్పుడు ఇది గుప్పుమన్నది కదా, గుప్పుమన్నది ఇదే, గుప్పుమనే ఇంకా చాలా ఉంటుంది. అవన్నీ ఎప్పుడు బయటపడతానే ఉంటాయి కాలం. మీరు ఒక చిన్న సర్వీస్ కావాలంటే డబ్బు అంటే ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? నాకు అర్థం కాదు. ఉన్నవాడు ఇస్తున్నాడు సరే, లేనివాడు ఏం చేయాలి? వాడిని కూడా మభ్యపడతారు. వాడిని కూడా ఏమైంది ఒక్కసారిగా ఇచ్చేసేయి, అందరూ ఇట్లేదని ఒక్కడిపోయినా మామూలైన అబ్బాయి ఇది ఇక్కడ, ఇలా తయారైతే ఇప్పుడు
కొంతమంది ఏమో వెంటనే బ్యాంకులో జమ చేసేసారట జిహెచ్ఎంసీ తాలూకా అకౌంట్. లేదు మనకెందుకు వచ్చిన సాగులేరా, మన బిల్లు వచ్చిన సాలు మనకి, ఎక్స్ట్రా ఇచ్చిన బిల్లు ఎందుకు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. నెక్స్ట్ టైం కాంట్రాక్టర్లకు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళ నిజాయితీకి కాస్త సత్కారం ఇవ్వండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుందని మనం ఏదన్నా ఇక్కడ పెడితే ఒక ఆయన కామెంట్ పెడతాడు కదా, వాళ్ళకి సిఫార్సు చేయమని. మరి వీడు ఎక్స్ట్రాగా వేసినా కూడా వాళ్ళు నిజాయితీగా మాకొద్దు ఈ సొమ్మని కట్టారంటే మంచివాళ్ళు కదా. కాస్త కూర్చొని సరే భయంతోనైనా, భయం భక్తి రెండు ఉండాలి కదా. వ్యవస్థల పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. మనకు చూడండి, రేపులోపు ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్న వాళ్ళందరూ 100 రూపాయలు బిల్ పే చేయండి, మళ్ళీ మేము నెల తర్వాత ఇస్తాం, ఇలా బిల్లు పే చేయలేదా కనెక్షన్ కట్ చేస్తామంటే ఎంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి కడతాం మనం. మనకు భయం వ్యవస్థల పట్ల. వీళ్ళకి భయాలే ఉండవు, హ్యాపీగా చేసేస్తుంటారు, కోట్లు సంపాదిస్తారు. ఎలక్ట్రిక్ అంటారు, ఏసీబీలో పట్టుకుంటే ఇంజనీర్లు అంటారు. ప్రభుత్వ శాఖలో ఒక రేంజ్ చైర్లో కూర్చున్న ఎవరికైనా కోట్లు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరినైతే సో అండ్ సో ఎవరో వెంకటరమణో ఎవరినో ఒకరిని పట్టుకుంటారు కదా, 400 కోట్లు 200 కోట్లు ఉన్నాయి అంటారు కదా. అతని సీట్ ఎదురు అతన్ని గమనించండి, ఉంటాయో ఉండవు. ఎవడో ఒకడు ఉప్పందిస్తాడు, సార్ వీడి మీద వేయాలి సార్ అని కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ ఎదుర్కోనని వాళ్ళందరూ నిజాయితీగా బతుకుతున్నట్ల ఉంటారు. కానీ బతుకుతున్నట్ల ఒక వ్యక్తి జీవితంలో సర్వీస్లో చేరితే సంవత్సరానికి 10 కోట్లు సంపాదిస్తే 40 ఏళ్ళలో 400 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 10 కోట్లే చాలా ఎక్కువ అవినీతి పాల్పడినట్లే. అలాంటిదే అతను ఎవరో వెంకటరమణ 400 కోట్లట. అతను జమీందారీనా, ఒకవేళ జమీందారీ అయినా కూడా జమీందారీ భరణాలు అన్నీ ఎప్పుడో రద్దు అయిపోయినాయి కదా 70లోనే, ఇంకా ముందు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి సొమ్ము అంతా? ఇదిగో మనలాంటి వాళ్ళు ముక్కు పిండే కదా. ఒక చిన్న సర్టిఫికేట్ 10 రూపాయలు, అలాంటి సర్టిఫికేట్లో 100, 1000 రూపాయలు, 10,000, 1,00,000, 1,00,000 మంది 10 లక్షలు చిన్న సర్టిఫికేట్కి ఒక రోజులో. మరి సొమ్ము మన దగ్గర తీసుకుంటూ మన పనులు చేయటానికి కూడా మనం చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అందుకనే యువతే కాదు ఎవ్వరిలో అయినా ఆగ్రహం వస్తుంది. ఏదన్నా ప్రభుత్వానికి కానీ ఏదైనా వ్యవస్థకి వ్యతిరేకంగా ఉద్యమాలు కానీ ఏదైనా గొడవ జరుగుతున్నాయి అంటే వీళ్ళు వెళ్ళేది అందుకే, ఒక్కొక్కరు రాళ్ళు వేసేది అందుకే. చూశారు కదా, సెకండ్ టైం బిల్లు అంటే పని అవ్వాలి అంటే మనకి లూప్ హోల్స్ ఉంటాయి. క్యూని పట్టుకున్నా చాలు పనులు అవుతుంది. నేను ఒక పెద్ద దేవస్థానం ఉంది, నేను ఎవరిని అడగను, వెళ్ళిపోయి అక్కడ ఎవడన్నా స్వీపర్ ఉన్నాడంటే చాలు, వాడిని పట్టుకున్న చాలు మనకి డైరెక్ట్ దర్శనం దొరికేస్తుంది. అది వ్యవస్థల్లో లూప్ హోల్స్ కాదు, జాడ్యం అంటారు దీన్ని. జాడ్యం అంటే ఏంటి అనుకుంటారేమో ఇప్పటి 25 ఏళ్ల కుర్రాళ్ళు. ఇది జాడ్యం అంటే దీన్ని జాడ్యం అంటారు. పట్టుకొని వదలని మురికి, నెగిటివ్ సెన్స్లో. పట్టు వదలని విక్రమార్కుడు ఓకే, జాడ్యం అనేది మనం వదిలించుకోవాల్సినటువంటి మురికి.